పాకిస్తాన్ టీవీలలో ప్రస్తుతం లైవ్ ప్రసారాలు నడుస్తున్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభల్లో ఆపరేషన్ సింధూర్ మీద చర్చ. ఇందులో అపోజిషన్ పార్టీ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వపు వెర్షన్స్ని మాత్రం తీసేస్తున్నారు. జయశంకర్, అమిత్ షా ఇట్లాంటి. అది పక్కన పెడితే అమిత్ షా అదే పాయింట్ని ఉటంకిస్తూ తాజాగా మాట్లాడుకొచ్చారు పార్లమెంట్లో, లోక్సభలో. ఏదైతే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే సమీక్షించాం, అక్కడ మతం పేరడిగి చంపినటువంటి ఉదంతాన్ని అంగీకరించలేదు, వెంటపడి తరిమాం, అలాగే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం, అట్లాగే వాళ్ళు మన మీద దాడికి వస్తే తిప్పికొట్టాం, ఒక్క ప్రాణ నష్టం సంభవించలేదు, వాళ్ళు అంతమంది పోయారు, ఉగ్రవాదులు పోయారు, వాళ్ళ సైనిక అధికారులు పోయారు, వాళ్ళ సైన్యం చచ్చింది, వాళ్ళకి సంబంధించిన పెద్ద నష్టం జరిగింది. ఇంత జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? పీఓకే ఎందుకు ఆక్రమించుకోలేదు, లేకపోతే ఇంకోటి ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని చెప్తుంది. మరి మీరెందుకు చేసుకోలేదు? ఇందిరాగాంధీ 90,000 మంది సైన్యం లొంగిపోయిన రోజున పీఓకే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి ఆయన కనుక ఆ రోజున కాశ్మీర్ని వదిలిపెట్టకపోయి ఉంటే, ఆ రోజున మన సైన్యం పాకిస్తాన్ లోపల దాకా చొరబడేందుకు సిద్ధపడితే, కాశ్మీర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడితే, దాన్ని పీఓజేకేని దాన్ని వదిలేసింది ఎవరు? వాళ్ళు మాకు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం భారతదేశానికి నష్టం, కష్టం కలిగించే శక్తులు ఎప్పుడూ శత్రుదేశంలో ఉంటాయి. వాటిని నిలువరించే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతుంటుంది. తేడా జరిగినప్పుడు తగిన బుద్ధి చెప్పడం ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఏ క్షణంలో ఎక్కడా ఎవరికి కాంప్రమైజ్ కాలేదు. ఇది అమిత్ షా లోక్సభ వేదికగా తేల్చి చెప్పిన అంశం.